గుడుంబాను అరికట్టేందుకే చీప్ లిక్కర్ను తీసుకొస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పేద కుటుంబాలు బాగుపడితే చాలన్నారు. అనవసర రాద్ధాంతం చేయకుండా మంచి సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు సీఎం. గుడుంబాతో చాలా కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిపారు. చీప్ లిక్కర్ వ్యతిరేకిస్తాం. మరి గుడుంబ సంగతి ఆయన మీరే కదా ప్రవేశపెట్టారు. గుడుంబ అనేది వచ్చింది వర్ధిల్లింది మీ కాలంలో కదా. లక్షల లీటర్ల గుడుంబ తయారు జరుగుతుంటే మీరు ఏం కళ్ళు మూసుకున్నారు? ఈ రోజు గుడుంబాన్ని ప్రసాదించింది ఎవరు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి? మీ అద్భుతమైన పరిపాలనే కదా, మీ కాలంలో కదా అవన్నీ వర్ధిల్ని. దాన్ని నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాధ కలుగుతుంది కాదండి. 1000 రూపాయల పెన్షన్ ఇస్తాను, బియ్యం ఇస్తాను, స్కాలర్షిప్ ఇస్తాను, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, ఎన్నో చేస్తాను. కానీ ఏ ఊరికి పోయినా 30 మంది 40 మంది 60 మంది విడోస్. ఏం దారుణం ఇది? ఆ కుటుంబ దాగి చచ్చిపోతున్నారు. చాలా సుదీర్ఘమైన చర్చ జరిపి ప్రజల్ని అడిగి వాళ్ళ భావం తెలుసుకొని ఏదేమైనప్పటికీ ఈ మరణాలు ఆపాలి, ఈ యంగ్ ఏజ్లో ఉమెన్ విడోస్ కావడం ఆగిపోవాలి, ఈ దరిద్రం పోవాలని చెప్పి ఈరోజు ఆ చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తానన్నా ఇది బంద్ అయిద్ది అనేటువంటి ఒక ఆశతో ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ ప్రాసెస్లో ప్రభుత్వానికి 400-500 కోట్ల రెవెన్యూ లాస్ వస్తూ ఉంది. ఎక్సైజ్ అధికారులు ఇనీషియల్గా చెప్పిన సార్ ఇది గవర్నమెంట్ లాస్ వస్తుందని చెప్పి నేను చెప్పిన లాస్ వస్తుంది ఏం పర్వాలేదు, అది మాత్రం పోవాలి, కుటుంబాన్ని మాత్రం ఇంటి తరిమేయాలి ఎట్టి పరిస్థితులలో. అది ఉండడానికి వీల్లేదు, ఈ ప్రాణాలు మనుషులు ఇట్లా చావడానికి వీల్లేదు. ప్రభుత్వం ఎంత సంక్షేమం చేస్తే లాభం అయింది, నీళ్ళలో పోసినట్టు అవుతుంది అది అని ఆలోచిస్తుంది. దాని మీద మేము ఉద్యమం చేస్తాం.